ఓకే సొంతకేనా ప్రొడ్యూసర్ మదర్ గారు సోని గారు డైరెక్టర్ గారు మీరు కొంచెం రోహిణి గారు పక్కకి వెళ్ళారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడే ఉన్నారు ఆది గారు. ఎక్కడ ఉన్నావా నువ్వు? అలాగొంది మీరు వేసే పని. ఎవరైతే మెయిన్ టీం పడం తర్వాత ఎవరైతే మోకాలు నొప్పులు లేవో వాళ్ళందరూ ఫస్ట్ ఒక రో ఇక్కడ వేస్తే ఫస్ట్ వచ్చాడు. లేవడానికి చాలా ఇష్టమైతుంది తర్వాత. ఓకే కూర్చోండి. అమ్మాయిలు కూడా ఒకళ్ళిద్దరు అమ్మాయిలు కూర్చొని చీరల్లో ఉన్నాం కొంచెం అందరికీ మొబైల్ ఏమో. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రమేష్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం ఎందుకంటే, ఒకటి నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా. అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఇది మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్. ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా. రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పరు. కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెడుతుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అనమాట. అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్ని డైరెక్ట్ చేశారు. ఈజ్ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగా ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి. యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రూల్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు. సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు, ఆయన కథ. ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఒక రైటింగ్ అన్నమాట. అదే చాలా మంచి గుణాలు ఈ పిక్చర్కి. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలి. అలాగా మాకందరికీ
అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు, ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరూ నిజంగానే ఏడ్చేసాం అనమాట. ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట. ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది, ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఈ లగ్గం అనే పిక్చర్ చాలా స్పెషల్ మనకి, ఎందుకంటే మీడియా మిత్రులకు ఫస్ట్ లవ్ యూ. అలాగే ఈ టీజర్ ని గెలిపిద్దాం. మనం ఆశీర్వదించడం మన వచ్చిన అతిథుల దేవులందరికీ వన్స్ అగైన్ స్వాగతం, సుస్వాగతం. ఇది ఎందుకు చెప్తున్నా రెస్పాన్సిబిలిటీ అంటే వచ్చిన వాళ్ళని గుర్తించడం అనుకోవచ్చు, మన కేటాయించిన సమయాన్ని వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు. అది ప్రారంభం జరుగుతుంది. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. ఇది ఎందుకు రెస్పాన్సిబిలిటీ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నానంటే, లగ్గం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫస్ట్ వర్డ్, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు రైటర్గా అన్న తెలిసినా కూడా అతని సినిమాలో ఫస్ట్ సినిమాని నేను చేయలే, భీమదేవరపల్లి బ్రాంచ్ అని. కానీ ఆ సినిమా టీజర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమెజాన్కు తీసుకుపోయి అమ్మింది నేనే. ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు, ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు. అంటే ఆ కథ మూలం అలా గొప్పగా ఉండదు ఆ సినిమాకు, అది మా పరిచయం. దాని తర్వాత నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అవన్నీ గుర్తు పెట్టుకోనని పిలిచి ఈ లగ్గం సినిమాలో ఒక పాత్ర అనేది అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి, ఎన్నిసార్లు అయినా కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చిందన్న. అన్న నేను ఒకటే ఒక లైన్లో చెప్తా, రమేష్ చెప్పాల గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా ఒక రచయిత మనం ఏమైనా మనం చేయొచ్చు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్, ఇది ఒక కనెక్టివిటీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీన్ని ఎట్లా మోయాలనే దానికోసం మనం చూస్తూ ఉంటాం. మేము ఒక మంచి మంచి సినిమాలను నేను చేశాను, మీ అందరికీ తెలుసు. శతమానం భౌతి చేశాను, F2 చేశాను, ఒక బలగం చేశాను. తర్వాత ఈ లగ్గం అనే సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణమ్మ ఉన్నారు కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోహిణమ్మల. ఇది ఫిక్స్. కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పుడతాయా, కొన్ని కథల కోసమే రైటర్లు పుడతారా అర్థం కాకుండా ఉంటుంది. మన సినిమాలు మీ శ్రేయభిలాషి చూసినా, ఆ నలుగురు చూసినా, ఇంకే సినిమా చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటది. ఈ సినిమాలో తులం కూడా తగ్గకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏడిపిస్తారు, మిమ్మల్ని తిట్టించుకుంటారు, మీకు మెప్పించుకుంటాడు. అదే మన నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇది ఫిక్స్. దాని తర్వాత వీళ్ళిద్దరి గురించి చెప్పిన తర్వాత సాయన్న మీతో ఫస్ట్ ప్రాజెక్ట్, మీ ఏ ప్రాజెక్ట్ అయినా మీ కథ ఎంపిక నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా మీరు ఓకే అంటే నేను నచ్చి చేస్తాను. ఎందుకంటే ఈ కథ గురించి నేను అలా చెప్పాలనుకుంటున్నాను ఒక్కొక్కరి గురించి. చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన మనకు చాలా పాటలు మనం వినుంటాం, అన్నదమ్ముల పాట వినుంటాం, మన రేవంత్ రెడ్డి గారికి రాసిన పాట వినుంటాం. కానీ ఆయన తెలుసుండదు, మన ఇక్కడ రావే తెలియాలి. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్, మంచి వాళ్ళందరూ కూడా ప్రపంచానికి తెలియాలి. మనం వాళ్ళతో పని తీసుకోవాలి, వాళ్ళని హింసించేంత పని తీసుకోవాలి మనం. ఈ సినిమా మీకు మంచి ఆల్బమ్ అవుతుంది. ఎందుకంటే ఆదిత్య గారిని వాళ్ళిద్దరికి ఒక చిన్న లిటికేషన్ ఉంటే ఇద్దరిని కలిపింది మళ్ళీ నేనే, ఇదే ప్రసాద్ ర్యాబ్లో పైకి తీసుకొచ్చి. ఎందుకంటే అంత నమ్మిన మీ పాటల్ని, మీ వర్క్ని. ఆ తర్వాత బేబీ హిట్ ఇచ్చాడు బాబీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య. ఇప్పుడు కూడా ఈ మంచి సినిమా హిట్ ఇస్తాడన్న నమ్మకం మాకుంది. మాతో పని అలా ఫాస్ట్ గా తీసుకున్నారు. రెండోది ఏంటంటే రమేష్ చెప్పాల గారు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే టీజర్కే ఇంత చెప్తే ఇలా అని మీరు కనిపిస్తుంది. కానీ ఇక్కడ కనపడ్డ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ అమ్మాయిలు కావచ్చు. అన్న మాస్టర్ మీ గురించి కూడా చెప్పాలి, మంచి కొరియోగ్రాఫరు అన్న. నేను ఎక్కువ డాన్స్ చేయలేనన్నా అని చెప్పిన. ఎందుకు అన్నాడు, కమాన్ పట్టీలు గట్టిగా లేవని చెప్పిన. డాన్స్ రాదని చెప్పిన కమాన్ పట్టీలు గట్టిగా లేవని చెప్పగానే నువ్వు డాన్స్ చేసినట్టే ఉంటది, నువ్వు డాన్స్ చేసినావని అందరూ చెప్తారు, కానీ డాన్స్ చేయించి అమ్మతోడు అన్నాడు. అలాగే చేయించిండు. లవ్ యూ అన్న. ఇక్కడ మనకు ఇక్కడ పోస్టుల్లో మీకు కనపడే ప్రతి పాత్రధారుడు, అది సదానందం కావచ్చు, ఎల్బి శ్రీరామ్ గారి పాత్ర మీ ఇంటికి పోయేదాకా గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న రచనలు అలా రాశారు, పాత్రలు అలా డిజైన్ చేశారు. కావలసిన మీరే కావాలని వాళ్ళని వెంటపడి వాళ్ళని ఒప్పించుకొని రూపాయి ఇచ్చక్కడ పావులు ఇచ్చిండో, రూపాయి ఇచ్చక్కడ 2 రూపాయలు ఇచ్చిండో, కానీ కావాల్సిన పాత్రలు అందరూ తీసుకొని మీరు పని తీసుకున్నారన్న. తెలిసి ఇది ఒక అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్. అంటే దానిలో మళ్ళీ పెళ్లి చేయడం అనేది చాలా
చాలా పెద్ద విషయం అది. అండ్ యూజువల్గా మనం చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో, చాలా ప్రెస్ మీట్లు చాలా అటెండ్ అవుతున్నాం, కానీ ఇలాంటి ప్రాంగణంలో నాదస్వరం వింటే అసలు ఫస్ట్ టైం ఎవరు ఇక్కడ నాదస్వరం, యూజువల్గా నాదస్వరం ఎక్కడ ప్లే చేయరు, ఓన్లీ పెళ్లిళ్ళలో లేకపోతే టెంపుల్స్లో ప్లే చేస్తారు, లేకపోతే ఏదైనా సెరిమోనీస్లో ఉంటే ప్లే చేస్తారు. అక్కడ ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో డివైన్ ఒక పవర్ ఉంటుంది, డివైన్ అండ్ సోల్ఫుల్ సౌండ్ అది. అలాంటిది మా అమ్మ సినిమా కోసం వస్తుంటే ఒక డివైన్ సౌండ్ వస్తుంటే ఆ కిక్కే వేరే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓన్లీ ఈ సినిమాకి మాత్రమే పాసిబుల్. అంటే దానిలో ఎంత ప్యూరిటీ ఉందో ఆ స్వరంలో, మా రమేష్ గారు రైటింగ్ లో కూడా అంతే ప్యూరిటీ ఉంటుందంటే, ఆయన ఏమైనా రాస్తే దానికి ఎంటర్టైన్మెంట్ కాకుండా దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఇద్దామనే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్. అండ్ వేణుగోపాల్ గారు, పైసలు ఉంటాయి పోతాయి సార్, బట్ సినిమా లైఫ్ లాంగ్ ఉంటుంది. సినిమాలో మీ లక్కం కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు ఇంకా గుర్తున్న చిన్నప్పుడు ఎప్పుడు హమాప్కే హెర్కోన్ అని సినిమా వచ్చింది సార్. దానిలో ఒక 3 పాటలు ఉంటాయి. సో ఏ ఫంక్షన్ ఉన్నా ఉన్నా అది గుర్తు చేసుకుంటాం. అంతాక్షరి కానీ, లేకపోతే ఏదన్నా పెళ్లిలో కానీ, సంగీతంలో కానీ. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి ఇంకో 20 ఏళ్ళు ఈ సినిమా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావాల్సిన ఎఫర్ట్ కూడా పెట్టారు అందరూ. ఎందుకంటే నాకు వీడు చాలా రోజుల నుంచి తెలుసు. వీడు సాయి రౌనక్ అని ఎవరైతే ఉన్నాడో, ఈ పెళ్లి కొడుకు, ఐ నో హిమ్ సిన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years అయింది అవయ్య. 10 years నుంచి తెలుసు. గారికి ఇంత మంచి సినిమాని ప్రోత్సహించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పినప్పుడు నాది స్లాంగ్ మొత్తం గోదావరి ప్రాస అంటే తెలంగాణ ప్రాసలో మాట్లాడగలను నేను, అంటే చాలా ఇదిగా ఉండాలంటే మీకు ఎందుకు నేను చేయిస్తానని ఆయన నాతో క్యారెక్టర్ బాగా చేయించారు. అది కాకుండా ఆయన కలిసినప్పుడే మా కనపర్తి ముషాయిరా కథలని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదివిన తర్వాత నాకు చాలా ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే ఎంత ఆయన లిటరేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా మంచి రైటర్. ప్లస్ ఇంకొక సాంగ్ ఇంకా ఇక్కడ ప్లే చేయలేదు, చాలా అద్భుతమైన సాంగ్ అది. ఈ సాంగ్లన్నిటికంటే బాగుంటుంది, నాకు బాగా నచ్చిన సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్. ఈ ఫిలిం అది అయిన తర్వాత చాలా పాపులర్ అవుతుంది. అలాగే ఈ ఫిలిం టెక్నీషియన్స్ అందరికీ, బాలరెడ్డి గారికి, ఎడిటర్ గారికి, అండ్ నాతో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా, మేమంతా కూడా ఇక్కడి నుంచి రోజు జనగామ వెళ్ళి ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తాం. షూటింగ్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, అమ్మగారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా అక్కగారు తర్వాత సైకినాలు ఇవన్నీ చేసి పెట్టేవారు. నిజంగా ఒక ఫ్యామిలీలో వర్క్ చేసినట్టుంది. అలాగే చరణ్ నాకు బాగా ఫ్రెండ్. పాటలు చాలా బాగున్నాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ ఆడియో కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఫిలిం కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ దసరాకి తెలంగాణలో పీస్గా ఉంటుందని అనుకుంటున్నాను.